ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ ప్రత్యేక సమయంలో ప్రభువైనటువంటి క్రీస్తు శిలువ మీద పలికినటువంటి 7 మాటల ధ్యానంలో మనం ఉన్నాం. అందులో భాగంగా ఈ సమయంలో 4వ మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోనికి వెళదాం. ప్రార్థన. సర్వశక్తివంతుడా, మీకులో కృపయు కనికరము గల మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన అపారమైనటువంటి ప్రేమను బట్టి వందనాలు. అవునైనా మానవులమైన మమ్ములను రక్షించటానికి మీ కుమారుని నాయన బలియాగంగా అర్పించారు తండ్రి. ఆ బలియాగంలో మీ కుమారులు పలికినటువంటి మాటలు మేము స్మరించుకుంటూ అందులో ఉన్నటువంటి లోతైనటువంటి భావాల ద్వారా మా జీవితాలను సరిదిద్దుకునే ప్రక్రియలో ఉంటుండగా మీ వాక్కును మాకు దయచేయండి తండ్రి. ఇదిగోనైనా నన్ను మరుగుపరిచి మీ వాక్యాన్ని బయలుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి నీ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దయచేసి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని, ఇదిగోనైనా వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం ద్వారా కేవలం మీరే మహిమయు ఘనతయు పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి 4వ మాటను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి గమనించినట్లయితే ప్రభువైనటువంటి క్రీస్తు పలికినటువంటి 7 మాటల్లో మరి మొదటి 3 మాటలు మనం చూసాం. ఈ 7 మాటలు పలికేటువంటి కాల వ్యవధి 6 గంటల సమయం. ఈ 6 గంటల సమయంలో ఇప్పటికీ 3 మాటలు అయిపోయినాయి. 4వ మాటలోకి వచ్చాం. అంటే ఇంకా బలహీన పడుతూ ఉండేటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 4వ మాటను ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రభువైనటువంటి క్రీస్తు భౌతికమైనటువంటి స్థితిని మనం ఆలోచన చేద్దాం. ఆయన శిలువ మీద వేలాడుతున్నారు. వేలాడేటువంటి సమయంలో మొదటిగా తన ఆధారం అంతా కూడా 2 విషయాల మీద ఉంటుంది. ఒకటి చేతుల మీద, 2 కాళ్ళ మీద. ఈ చేతుల మీద ఉండేటువంటి వేలాడే ప్రక్రియ సాధ్యమయ్యేటటువంటి ప్రక్రియ కాదు. ఎందుకన్నట్లయితే ఆ గాయాలు వెంబడి ఆ శిల అనేటువంటిది ఏదైతే ఉందో శిల ఈ మేకుల మీద ఆధారపడి ఉండేటువంటి ప్రక్రియ సాధ్యమయ్యేటటువంటిది కాదు. అలా కాకుండా కొన్ని కాళ్ళ మీద నిల్చుందాం అన్నట్లయితే ఆ 2 కాళ్ళకు సంబంధించినటువంటి శిల అంటే కాళ్ళ పాదముల్లో ఉండేటువంటి అతి సన్నని సున్నితమైనటువంటి ఎముకలను చీల్చుకుంటూ బలమైనటువంటి ఆ మేకు దిగింది. ఇలాంటి సమయంలో ఆయన స్థిరముగా నిలుచునేటువంటి ప్రక్రియ సాధ్యమైనది కాదు. అప్పటికే కొన్ని గంటలు గడిచిపోయి ఆయనలో బలహీనత, శరీరంలో ఉన్నటువంటి తేమంతా కూడా ఆవిరైపోతుంది. ఇలాంటి సమయంలో ఆయన సరిగా నిలుచకపోవడాన్ని బట్టి ఊపిరితిత్తులు పనితీరు సరిగా పనిచేయకపోవటం, అంటే మాట అందలేనటువంటి స్థితి. ఎండ అధికంగా ఉంది, నోరెండిపోతుంది, మాట సరిగా మాట్లాడినటువంటి స్థితిలో ఆయన బిగ్గరగా కేక వేసెను. చూడండి, ఈ విచిత్రమైనటువంటి సంఘటన మొదటగా గుర్తించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ చూడండి, ఆయన ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆలోచన చేయండి, ఆయనలో ఇంకా ఎక్కడుందయ్యా శక్తి అన్నట్లయితే నా ప్రాణమును మరలా తీసుకున్నట్లు దానిని నేను పెట్టుచున్నాను అన్నారు. ప్రభువారు మరణం మీద ఉన్నటువంటి అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరలా తీసుకునేలాగా పెట్టుస్తున్నారు. ఆయన బలహీన పరిస్థితుల్లో బిగ్గరగా కేక వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సందర్భంలో ఆయన అనేకమైనటువంటి వ్యతిరేకతలు, శారీరకంగా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేని నిమిత్తము ఆయన బాధపడినట్లుగా మనం చూడట్లేదు. ఎందుకన్నట్లయితే ఎవరైతే శారీరకంగా హింసిస్తున్నారో వారి నిమిత్తము ఆయన ప్రార్థన చేశారు. గమనించండి, పక్కన ఉన్నటువంటి శిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా అర్జించినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని తెలియపరిచారు. కుటుంబ బాధ్యతల విషయంలో అక్కడ ఉన్నటువంటి తల్లిని కూడా నమ్మకమైనటువంటి ఒక శిష్యునికి అప్పగించారు. ఇంత చక్కగా ప్రవర్తించేటువంటి ఈ ప్రవర్తనలో ఒక్కసారిగా విచారం అనేటువంటిది వచ్చింది, ఒక్కసారిగా వేదన అనేటువంటిది వచ్చింది. ఈయనలో ఏ వేదన కూడా ఈయన కదిలించలేకపోయింది. కానీ ఇంత బిగ్గరగా నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితువని ఒక విజ్ఞాపన,
ఆర్తనాదం అనేటువంటిది రావటం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఏంటి జరిగినటువంటి విచిత్రం మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యం ద్వారా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలోకి వచ్చేసరికి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ప్రభువైనటువంటి క్రీస్తు అప్పుడున్నటువంటి పరిస్థితి ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఆయన పాపముగా ఉన్నటువంటి పరిస్థితి గమనించండి. శిలువ మీద ఆయన ఉన్నటువంటి స్థితి ఎలాంటిదయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే, పాపమెరుగినటువంటి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు నీ స్థానాన్ని నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఎందుకు అన్నట్లయితే, పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన మనల్ని తీర్చిదిద్దడానికి పాపపు స్థితిలో ఉన్నారు. మనం ఇదే విషయాన్ని మరి గలతీయులకు రాయబడినటువంటి పత్రికలో కూడా మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేసరికి, గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినప్పుడు ఒక చక్కని మాట మనం గమనిస్తాం. చూడండి, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించుటకు ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ప్రభువైన క్రీస్తు ఈ సందర్భంలో ఈ మాట పలికేటప్పుడు ఆయన శాపగ్రస్తుడు, పాపము చేసినటువంటి శాపగ్రస్తుడు. మనం చూస్తూ ఉంటాం రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరణము అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే భౌతికంగా అచేతన స్థితిలోనికి వెళ్ళిపోవడం కాదు, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోవటం కాదు. అప్పటి వరకు సంచరించిన వ్యక్తి విగత జీవితిగా పడి ఉండటం అనేటువంటిది మరణం కాదు. కానీ బైబిల్ ప్రకారం మరణము అనేటువంటిది దేవుని నుంచి వేరుపరిచేటువంటి ప్రక్రియ, ఆత్మీయ మరణం. మరణము అనేటువంటి విషయాన్ని దేవుని నుంచి వేరు చేయుట. మనం గమనించినట్లయితే అవ్వ ఆదాములు మొట్టమొదటిగా నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. వారు చావటం అనేటువంటిది భౌతికంగా తర్వాత ఎప్పుడో చనిపోయారేమో, కానీ ఎప్పుడైతే ఏదేను తోటలో నుంచి వారు త్రోసివేయబడ్డారో అప్పుడే మరణించారు. ఎందుకంటే ఏదేను తోటలో దేవునితో సహవాసంలో కలిగి ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో ఏదేను తోటలో నుంచి వారు బయటికి నెట్టివేయబడ్డారు, మరణం అనేటువంటిది సంభవించింది. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా మరణావస్థలో ఉన్నారు. ఎలాంటి మరణావస్థ? శారీరకంగా కొన్ని గంటల్లో చనిపోయేటటువంటి మరణావస్థ కాదు, తండ్రి అయినటువంటి దేవుని నుంచి వేరు చేయబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ గమనించండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో తప్పిపోయిన కుమారుని గురించి తెలియపరుస్తూ, చిన్న కుమారుడు ఎక్కడికో దేశంగా దేశం వెళ్ళిపోయాడు, తండ్రిని ధిక్కరించాడు. అలాంటి సమయంలో మరలా తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా దుర్వ్యాపారం చేసేసాడు. అలాంటి సమయంలో తప్పని పరిస్థితిలో మరలా తండ్రి యొద్దకు వస్తున్నప్పుడు తన తండ్రి అంటున్నాడు కదా, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. చనిపోయాడు. ఎలా చనిపోయాడు? తండ్రి ఇంట నుంచి వెళ్ళిపోవటం ద్వారానే అతను చనిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళని గమనించండి, వేరు చేయబడుట అనేటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ప్రభు అయినటువంటి క్రీస్తు అక్కడ వేరు చేయబడినటువంటి పరిస్థితి. అంటే ఒక మాట మనం చూసినట్లయితే ప్రభు వారు అక్కడ అయ్యో ఇంతకాలం నాతో ఉన్న శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు అనట్లేదు, నాతో ఉన్నటువంటి మరి పేతురు ఎక్కడికో వెళ్ళిపోయారు అనట్లేదు, యూదా నన్ను ఎందుకు అప్పగించావని విచారించట్లేదు. కానీ ఈ విషయాలు ఏమీ ఆయన బాధించలేదు. ఆయన బాధించినటువంటి మరి విషయం ఏంటి అన్నట్లయితే, ఆయన బాధించినటువంటి విషయము ఆయన దేవుని చేత వేరు చేయబడేటువంటి ప్రక్రియ. మీరు గమనించండి, నిజానికి వేరు చేయబడడం అంటే 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి నుంచి వేరుగా ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి ఆయన భూమి మీద పరిచర్య చేసేటువంటి దినాల్లో ఎక్కువ సార్లు మనం చూస్తున్నప్పుడు తండ్రితో నేను ఏకమై ఉన్నాను అనేటువంటి విషయాన్ని అనేక సార్లు ఉపయోగించారు. ఆ మాటను బట్టి శాస్త్రులు పరిచయులు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అనేటువంటి వాటిని కూడా ఉపయోగించడం చూడడం జరిగింది. అయితే నిజానికి ఆలోచన చేసినట్లయితే ఆయన తండ్రితో పరిపూర్ణమైనటువంటి సహవాసం కలిగి ఉన్నారు.
భూమి మీద పరిచర్య చేసే దినాలన్నింటిలో కూడా తండ్రితో కలిసే పని చేశాడు. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే మానవ మీద శాపగ్రస్తుడిగా అంచబడ్డాడో ఆయన శాపగ్రస్తుడు. మీరు గమనించండి, ఎందుకన్నట్లయితే మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తంలో పాపమునకు తావు లేదు, తన యొద్ద ఎట్టి అవకాశము లేదు. హబక్కూకు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, మనం చూద్దాం. చూడండి, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధింపబడి వారు చేయి బాధను నువ్వు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనము చేయగా నువ్వు చూచి ఎందుకు కోరుకున్నావు? ప్రవక్త తండ్రి అయినటువంటి దేవుని ఒక ప్రశ్న ప్రశ్నించేటప్పుడు మొట్టమొదటిగా అంటున్నాడు, నీ కనుల దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. అంటే దుష్టత్వము, పాపము, ప్రభువైన క్రీస్తు అన్నటువంటి పరిస్థితి నా స్థానాన్ని ఆక్రమించి నీవు నేను పొందేటువంటి ఆ శిక్షను పొందుతూ పాపమెరగని ఆయన పాపముగా చేయబడ్డాడు. గమనించండి, ఆయన పాపముగా చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళని గమనించినట్లయితే ఈ సమయంలో తండ్రి అయినటువంటి దేవుని నుంచి వేరు చేయబడినటువంటి వ్యక్తిగా వేదన అనుభవిస్తూ ఉన్నారు. అంటే ప్రభువారు ఆ శిలువ వేదనలో మరి రోమా సైనికులు శిక్షించిన శిక్షకు బాధపడలేదు, దూషించిన దూషణ మాటలకు బాధపడలేదు, ఏ బాధను కూడా ఆయన సహించారు. కానీ తండ్రి సహవాసము నుంచి వేరుపడేటువంటి ఈ క్రియను మాత్రము ఆయన ఎంతగానో బాధింపబడి ఈ మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించినట్లయితే మరొక ఆత్మీయ అర్థాన్ని మనం చూడొచ్చు. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి 26వ అధ్యాయం 36వ వచనం నుంచి గెత్సెమనే తోటలో ప్రభువారు ప్రార్థించగా మనం విన్నాం. ప్రభువారు ప్రార్థనలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు అన్నారు. చాలా సార్లు ఈ పాత్ర ఏమై ఉంది అంటే శిలువ మరణం పొందకుండా ఉండడం గురించి ప్రభువారు ప్రార్థించారా అన్నారు కొంతమంది. కాదు, ఆయన భౌతికమైనటువంటి మరణాన్ని పొందటానికి సిద్ధపడ్డారు. ఆ అధ్యాయం మొదట్లో మనం చూసినప్పుడు ఆయన ఎరిగిన వారే ఎక్కడికి వెళ్ళారు. అక్కడ యూదా ఆ రోమా సైనికులతో కలిసి వెతుకుతున్నప్పుడు మీరు వెతుకుతున్నటువంటి క్రీస్తు నేనే అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు. తన అభిప్రాయాన్ని, అంగీకారాన్ని తెలియపరిచారు. అంతేకాకుండా ఆ వచ్చినటువంటి సైనికుల్లో మలుక్ అనేటువంటి ఒకడు వచ్చి మరి బంధించబోగా ఆ పేతురు చెవిని తెగ నరికాడు. ఆ చెవిని తెగ నరికినప్పుడు ఆ చెవిని మరలా అతికించి స్వస్థత పొంది వారితో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి దేనికి భయపడినట్లయితే ఈ పాత్ర అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవుని ఉగ్రత పాత్ర. ఈ ఉగ్రత పాత్ర పొందుకునేటప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ ఉగ్రతను రుచి చూడాలి. అందులో భాగంగా పరిపూర్ణ ఉగ్రత అంటే దేవుని చేత వేరు చేయబడాలి, దేవుని సహవాసం నుంచి వేరు చేయబడాలి. అది భయంకరమైనటువంటి పాత్రగా ప్రభువారు చూస్తూ ఉన్నారు. అందును బట్టి ఆయన ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థించడం జరిగింది. అదే పాత్ర అంటే శిలువ మరణం కాదు, కానీ ఆ పాత్ర తండ్రి నుంచి వేరు చేయబడేటువంటి పాత్ర అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథంలోకి వచ్చేసరికి 22వ సంకీర్తన 11వ శరణం నుంచి మనం గమనించినట్లయితే, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడనూ లేడు, నాకు దూరముగా నుండకు, వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచు గర్జించు నుండి సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమునందు మైనము వలె కరిగిపోవచ్చున్నది. గమనించండి, నా హృదయము నా అంతరంగములో మైనము వలె కరిగిపోవచ్చున్నది. వేదన ఎందుకు కలుగుతుంది? వేదన అన్నట్లయితే తండ్రి నుంచి వేరు చేయబడినటువంటి పరిస్థితి. గమనించండి, పాపము చేయవాడు దూరంగా ఉండాలి. మనం ఒక ఉదాహరణ చూద్దాం. మన పాత నిబంధన గ్రంథంలో లేవి గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే కుష్టి రోగుని గురించి ఒక మాటను చూద్దాం. 13వ అధ్యాయము 46వ వచనంలో, లేవి గ్రంథం 13వ అధ్యాయము 46వ వచనంలోనికి మనం గమనించినట్లయితే, ఆ పొడవానికి కలిగి ఉన్న దినములన్నీ వాడు అపవిత్రుడయుడును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను, వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. అపవిత్రుడు
కుష్ఠరోగం పొందినటువంటి వాడు పాళెమునకు వెలుపల ఉండాలి. అంటే పాపము చేసిన వాడు వ్యతిరేకంగా ఉండాలి. మనం చూసాం యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక మాట ఉంటుంది, మన అపరాధములు ఆయనకి మనకి అడ్డుగా వచ్చినవి, గోడవలే వచ్చినవి. కనుక అపరాధ స్థితిలో ప్రభువారు ఉన్నాడు. ఆయన పాపం ఎరిగినటువంటి వారు. మీలో ఎవరైనాను నాలో పాపం ఉన్నదాన్ని స్థాపించగలరని సవాలు విసిరినటువంటి పరిశుద్ధుడు ఈ దినాన నీ కొరకు నా కొరకు తండ్రి అయినటువంటి దేవుని ఎదుట అపరాధ ఆ యొక్క ఉగ్రత పాత్రను స్వీకరించారు. అలాంటి సమయంలో ఆయన వెలుపల ఉన్నారు. ఒక కుష్ఠరోగి పాళెమునకు వెలుపట ఎలా ఉంచబడ్డాడో ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా వెలివేయబడినటువంటి వాళ్ళ వలె బయట ఉన్నారు. మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సహవాసం గురించి ఈరోజు నువ్వు ఎంతవరకు ప్రాకులాడుతున్నావు? నిన్ను నన్ను కూడా ఆయన దేవుని సహవాసంలో కలపటానికి మనం చూస్తాం. ధన్యతల్లో సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మన అతిక్రమంలో పాపములో దేవుని ఉగ్రత కింద మనం జీవించేటప్పుడు తన రక్తము చేత మనలను సంధి చేశాడు. ఈరోజు మనం సంధి చేయబడి దేవుని సహవాసంలో ఉన్నాం. ఈ సహవాసం గురించి నువ్వు ఆలోచన చేసావా? ఈ సహవాసం గురించి నువ్వు తాపత్రయపడుతున్నావా? అనేక పర్యాయాలు దేవుని సహవాసాన్ని విడిచి లోకరీతిగా జీవించేటప్పుడు నీ హృదయము ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క పలికిన మాటలు నీ హృదయాన్ని కదిలించినయా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు యొక్క శిలువ మీద పలికిన మాటలు అనేక సార్లు మనం వింటూ ఉన్నాం. అయితే నీ హృదయాన్ని కదిలించిందా? ఈరోజు నీవు నేను దేవుని సహవాసంలో సదాకాలము నిలిచి ఉండడానికి ఆయన దేవుని సహవాసాన్ని కోల్పోయి నీ కొరకు నా కొరకు శాపముగా ఎంచబడ్డారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. పిల్లలు గమనించినట్లయితే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు. కనుక ఈ సందర్భంలో మనం చూసినట్లయితే మన పాప విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు ఆయన మన కొరకు శ్రమపడి చనిపోయారు. ఈ సందర్భంలో నా దేవా నన్ను ఎలా చేయి విడిచితు అనే ఆర్తనాదంలో గమనించినట్లయితే ఆయన వేరు చేయబడ్డారు. నిన్ను నన్ను మనందరినీ కూడా తండ్రైన దేవుని యొక్క సహవాసంలో కలపటానికి ఆయన శిక్షను ఉగ్రత పాత్రను అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, రోమిలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. ఎలయనగా ఆయన చనిపోటు చూడగా పాప విషయమై ఒక్కసారి చనిపోయిన గాని ఆయన జీవించుచు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కానీ గమనించండి, ఈ వాక్యాలు నీతో మాట్లాడుతున్నాయా? అయితే ఒకవేళ నువ్వు రక్షణ లేనట్లయితే నేడే రక్షణ పొందు. ప్రభు అయినటువంటి క్రీస్తు శిలువ మీద తన రక్తాన్ని కార్చారు. ఆ వేదనలో తన భావాన్ని తెలియపరిచే ఈ మాటల ద్వారా నిన్ను నన్ను మన హృదయాలను కదిలించి రక్షణ మార్గంలోనికి నడిపించాలని అనుకుంటూ ఉన్నారు. వీళ్ళని గమనించండి, ఒకవేళ నువ్వు రక్షణ పొంది దేవుని యొక్క సహవాసాన్ని అలక్ష్యం చేస్తున్నావేమో, దేవుని సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, సంఘ సహవాసంలో నువ్వు అలక్ష్యం చేస్తున్నావేమో, మరలా ఒకసారి గమనించు. నువ్వు నేను ఈ సహవాసాన్ని పొందుకోవటానికి ఆయన ఉన్నతమైనటువంటి వెలను చెల్లించారు, కఠినమైన శ్రమను అనుభవించారు. ఆయన శిలువ మీద పలుకుతున్నారు, నా దేవా నన్ను ఎలా చేయి విడినాడితివని. కనుక అలాంటి కష్టమైనటువంటి సమయాల ద్వారా ఆయన నిన్ను నన్ను తండ్రి అయిన దేవుని సహవాసానికి పిలిచారు. ఇవ్వబడినటువంటి సహవాసానికి అత్యంత అధికమైన వెల చెల్లించబడింది. కనుక విలువైన సహవాసాన్ని కోల్పోవద్దని దేవుని ప్రేమను బట్టి వేడుకొంచున్నాను. ప్రియులారా, మరి జ్ఞానం చేత దేవుని సహవాసంలో సంతోషించే వారిగా ఉండాలని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించును గాక. వందనాలు.